వృషభ రాశి నవంబర్ మాసం 2025 సంవత్సరం మాస ఫలితం ఎలా ఉంటుందంటే ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి, గాయాలు తగలకుండా చూసుకోవాలి. ఇక ఆర్థిక పరిస్థితులు అన్నారా, పర్వాలేదు, మిశ్రమంగా ఉంటుంది. మీకు కావలసినటువంటి డబ్బు చేకూరుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు, శుభకార్యాల్లో కూడా పాల్గొంటారు. గౌరవం అనేటువంటిది మీకు లభిస్తుంది. ప్రేమికుల మధ్యన ఎడబాటు కలగకుండా, అపార్థాలు కాకుండా చూసుకోవాలి. ఇంట్లో దంపతుల మధ్యన మాత్రం ప్రేమ సఖ్యత అంతా బాగుంటుంది. ఇల్లు ప్రశాంతంగా గడుస్తుంది. చిన్నపిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారు. పెద్దలు మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. కోర్టులో కేసులు ఉన్నటువంటి పక్షంలో పూర్తి చేసుకోవటానికే ప్రయత్నించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ గ్యారెంటార్ సంతకం కానీ సెక్యూరిటీ సంతకాలు కానీ పెట్టవద్దు. మీ వెంటనే మిమ్మల్ని మోసం చేసేటువంటి వాళ్ళు ఫాలో అవుతున్నారన్నటువంటి విషయం, మిమ్మల్ని నమ్మిస్తున్నారనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఇకపోతే గృహయోగం మాత్రం ఉంది. ఇల్లు మార్పిడి చేస్తారు. అది అద్దెకు కానీ లేకపోతే నూతన గృహం కానీ, ఉన్నటువంటి గృహం ఏదైతే ఉందో దాన్ని బాగు చేసుకోవటం కానీ ఏదో ఒకటి జరుగుతుంది. లేకపోతే ఇంటికి కావాల్సినటువంటి వస్తువులు కొనేటువంటి అవకాశాలు కూడా లభిస్తాయి. వ్యాపారస్తులకి మాత్రం సామాన్య ఫలితాలు లభిస్తాయి. ప్రొఫెషనల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా సామాన్యంగానే ఉంటుంది ఎవరైనప్పటికీ కూడా. ఇకపోతే సినిమా రంగం మాత్రం మామూలుగానే సాగుతుంది. లాభమా నష్టమా అని అంటే మిశ్రమంగానే ఉంటుంది. సినిమా బాగుంటే మాత్రం ప్రజలు తప్పకుండా చూసారు, వాళ్ళకి కావాల్సినటువంటి డబ్బును కూడా ఇస్తారు. కాబట్టి వాళ్ళు ఏమాత్రం బాధపడాల్సినటువంటి అవసరాలు రాదు. ఇకపోతే గ్యాంబ్లింగ్, స్పెక్యులేషన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ మాసం పనికిరాదు. షేర్స్ మార్కెట్లో కూడా పెద్దగా పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నించవద్దు. ఇకపోతే దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం ఎంత జాగ్రత్త వహించాలో అంత జాగ్రత్తగా ఉండాల్సిందే, తప్పదు. మరి అనవసరమైనటువంటి ప్రసంగాలకి మాత్రం వెళ్ళకండి. ఏదైనా నూతన ప్రయోగాలు ఏదైనా చేస్తూ ఉంటే, ఏదైనా వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే ఒక మంచి ముహూర్తం చూసి మాత్రం ప్రారంభించాలి. ఇకపోతే మీరు ఏదైనా ఒక పనిని చేసే ముందు మంచి కోసం మీరు ఎట్టి పరిస్థితుల్లో దైవాన్ని మాత్రం ప్రార్థించాలి. ఆ రకమైనటువంటి విధి విధానాలు మీరు పాటిస్తే ఎటువంటి పరిస్థితుల్లో మీకు నష్టం అనేటువంటిది కలగదు, కష్టం కూడా కలగదు. ఆ రకంగా సాగేటువంటి ఈ మాసంలో మీరు తప్పకుండాను దైవ ప్రార్థనతో మీరు ఎవరిని పూజిస్తారో నిత్యం అలాగే పూజించుకుంటూ ఈ మాసం అంతా మీరు హాయిగా హ్యాపీగా గడపాల్సి వస్తుంది. ఇంతకంటే చెప్పాల్సింది మాత్రం ఈ మాసంలో ఏమీ లేదు. సెలవు, మరి ఉంటాను.